హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా చాలా రోజులు అవుతుంది వీడియో చేసి. షార్ట్ వీడియోస్ అయినా చేయలేకపోయినా, ఎందుకో తెలియదు, ఆటోమేటిక్గా బిజీ లాగా అనిపించేసింది. వీడియోస్ అయితే చేసేసి పెట్టాను కానీ వాయిస్ ఇవ్వడమే లేట్ అన్నమాట. వాయిస్ ఇవ్వడమే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు ఎలా అయినా ఇవ్వాలని ఇంకా స్టార్ట్ చేసిన. అయితే ఇదైతే ఇప్పుడు చాలా డేస్ అవుతుంది వీడియో. అలా ఉంటే ఇంకా ఇదే అప్లోడ్ చేస్తున్నా. చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేసేవి, కానీ ఇంకా 1 బై 1 చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాం. సో నేను రీసెంట్గా విన్నా, ఒక ఇటు సైడ్ అంటే నార్త్ సైడ్ మధ్యప్రదేశ్ అలాగా ఏమంటే బైక్ని రెంట్కి తీసుకుంటారంట. అసలు ఇది ఎలా అనుకుంటున్నారు? అక్కడ అబ్బాయిలు అసలు ఏం పని చేయరంట. ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, భారీగా వచ్చిన ఆమెని వేరే అతనికి రెంట్గా పంపిస్తారంట. వాళ్ళకి ఎన్ని మంత్స్ కావాలంటే, ఎన్ని డేస్ కావాలంటే అలా అగ్రిమెంట్ చేసుకొని, సో అలా చేసి పంపిస్తారంట. అసలు ఇది ఎక్కడ ఆచారమో నాకు అర్థం కాలేదు. అసలు వైఫ్ని రెంట్గా పంపించాయి. ఇంత చెత్త ఆచారం ఏంటంటే, మళ్ళీ అక్కడ అబ్బాయిలు ఉన్న పని చేస్తారంటే అబ్బాయిలు ఏం చేయరంట, ఖాళీగా అలా ఉంటారు. నా లైఫ్ టైంలో కూడా చూసిన అలాంటి వాళ్ళని. అమ్మ ఉన్నంతసేపు అమ్మ మీద, తర్వాత భార్య సంపాదన మీద, తర్వాత కొడుకుల సంపాదన మీద బ్రతికిన వాళ్ళని చూసిన లైవ్లో. కానీ ఇలా ఏ పని చేయకుండా భార్యని రెంట్కి పంపించి వచ్చిన డబ్బులతో వీళ్ళింటికాడ జల్సాలు చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంత వరస్ట్ ఉంది సొసైటీ అనేది. నార్త్ సైడ్ అంటే అందరూ ఉండకపోవచ్చు, ఈ సైడ్ ఒక ఊరు అన్నమాట. ఊరంతా మగవాళ్ళు ఏం పని చేయరు. ఇలా భార్యని, వాళ్ళ ఆడవాళ్ళని రెంట్కి పంపించి వచ్చిన మనీతోటి వాళ్ళు జల్సాలు చేస్తారని చెప్పేసి విన్నా అన్నమాట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది వినడానికి. చండాలంగా కూడా ఉంది. అలాంటి సొసైటీలో ఉన్న తెలిస్తేనే చిరాకుగా కూడా ఉంటుంది. ఇలా చిన్న స్టైల్లో చేసిన నూడిల్స్ అన్నమాట, వెజ్ నూడిల్స్.